हम किसी सरकार कानून के विरोध में नहीं है, बस ये है कि जो सजा है इसका तो संशोधन करना चाहिए। హలో మిత్రులారా, నేను మీ క్రిష్ చౌహాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత 2 రోజులుగా మన దేశమంతటా ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల ముందు భారీ లైన్లు మనకు దర్శనమిస్తున్నాయి. అయితే అసలు ఎందుకని ట్రక్ డ్రైవర్స్ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు? పెట్రోల్ కోసం జనాలు అన్ని కిలోమీటర్స్ల లైన్లో నిల్చొని మరి ఎంత దొరికితే అంత పెట్రోల్ కొట్టించుకొని ఎందుకు వెళ్ళిపోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ని మీరు కంప్లీట్గా తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, డిసెంబర్ 20న జరిగిన పార్లమెంట్ సెషన్స్లో అమిత్ షా గారు మాట్లాడుతూ ఒక లాని ప్రవేశపెట్టారు. అది బ్రిటిష్ కాలం నుండి ఆల్రెడీ ఉన్న లానే, అదే హిట్ అండ్ రన్ లా. దాన్ని 1993లో ఒకసారి సవరించారు. అప్పటి రూల్స్ ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో ఏదైనా ఒక ట్రక్ యాక్సిడెంట్ చేస్తే వారికి కేవలం 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే ఉండేది. అండ్ వారు ఒకవేళ బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా చాలా తొందరగా వాళ్ళకి బెయిల్ వచ్చేసేది. వాళ్ళకి ఫైన్ చూసుకున్నా కూడా 2 నుండి 3 వేలు ఉండేది అంతే. కానీ ఇప్పుడు సవరించిన లా ప్రకారం ఎవరైనా ఒక ట్రక్ డ్రైవర్ యాక్సిడెంట్ చేసి దాని గురించి పోలీసులకు కానీ అంబులెన్స్కి కానీ ఇన్ఫార్మ్ చేయకుండా ఆ నేరంలో దొరికినట్టయితే 7 లక్షల రూపాయల జరిమానా, దాంతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష అయితే ఉంటుంది. అదే ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ డ్రైవర్ ఎక్కడికి పారిపోకుండా ఆ ప్రమాదం గురించి పోలీసులకు కానీ అంబులెన్స్కి కానీ ఇన్ఫార్మ్ చేసి ఆ యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని హాస్పిటల్కి పంపించడానికి ప్రయత్నాలు చేసినట్టయితే అతనికి శిక్ష తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ హిట్ అండ్ రన్ లాలో చేసిన మార్పులతో ట్రక్ డ్రైవర్స్ అంతా ఎక్కడికక్కడ మన దేశమంతటా నిరసనలు తెలుపుతున్నారు. దానిలో భాగంగానే ఈ పెట్రోల్ ట్యాంకర్స్ ట్రక్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రొటెస్ట్లో ఉన్నారన్నమాట. అందుకే మనకు ఈ బంక్స్లో పెట్రోల్ అయితే షార్టేజ్ వచ్చింది. దీనిపై ట్రక్ డ్రైవర్స్ ఏమంటున్నారంటే, మాకు మహా అయితే జీతం 8,000, 10,000, 15,000 ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్లో యాక్సిడెంట్ అయితే 7 లక్షల రూపాయలు మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి. అండ్ దాంతోపాటు 10 సంవత్సరాల జైలు శిక్ష అంటే అప్పటి వరకు మా ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? అండ్ ఢిల్లీ సైడ్ ఉండే కొంతమంది డ్రైవర్లు ఇలా కూడా అంటున్నారు, అక్కడ ఎప్పటికప్పుడు ఈ మంచు కమ్ముకుంటూ ఉంటుంది, రోడ్లు కనిపించవు. ఆ కారణం వల్ల ఒకవేళ యాక్సిడెంట్ అయినట్టయితే మా పరిస్థితి ఏంటి? మేము 7 లక్షలు ఎందుకు కట్టాలి? అది మా తప్పు లేకుండా జరిగే ప్రమాదం కదా అని వాళ్ళు అంటున్నారు. కానీ దీనిపై గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే 2015 నుండి ప్రతి సంవత్సరం 50,000 మంది ఈ ట్రక్ డ్రైవర్స్ చేసే యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారని. అంతేకాకుండా ట్రక్ డ్రైవర్స్ ఇలా కూడా అడుగుతున్నారు, అదేంటంటే ఇప్పుడు చాలామంది తాగేసి కార్లు నడుపుతుంటారు, బండ్లు నడుపుతుంటారు. ఇంకా బైక్ డ్రైవర్స్ అయితే కొంతమంది లారీల ముందు కట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ వల్ల మా మిస్టేక్ లేకుండా వాళ్ళే వచ్చి గుద్దేసి వాళ్ళు చచ్చిపోతే మేము ఎందుకని 7 లక్షలు కట్టాలి? మేము 10 సంవత్సరాలు జైల్లో ఎందుకు గడపాలి? అది మా మిస్టేక్ లేకుండా జరిగే యాక్సిడెంట్ కదా, దీనికి సొల్యూషన్ ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. దీనికి గవర్నమెంట్ స్పందిస్తూ అలా ట్రక్ డ్రైవర్స్ తప్పు లేకుండా యాక్సిడెంట్ జరిగినట్టయితే కోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ తప్పు రుజువు కాకపోతే శిక్ష తగ్గడం మొత్తానికి ఆ కేసు కొట్టేయడం అయితే జరుగుతుందని గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నారు. ఈ హిట్ అండ్ రన్ లాలో చాలా మంచి సవరణలు చేసినప్పటికీ ఇది అందరు ట్రక్ డ్రైవర్స్కి అయితే చాలా ఎఫెక్ట్ అయ్యే విషయం. దీన్ని కొంచెం డ్రైవర్స్ కూడా ఫేవర్గా ఉండేలా కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరి తప్పు వల్ల యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ డ్రైవర్ కుటుంబం అయితే రోడ్డును పడిపోతుంది. ఎందుకంటే డ్రైవర్ 10 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు, ప్లస్ వాళ్ళ కుటుంబం 7 లక్షలు తెచ్చి కట్టాలి. చాలామంది డ్రైవర్స్కి ఆ 7 లక్షలు కట్టే స్తోమత ఉండదు. వాళ్ళు ఆ స్తోమత లేకనే ఆ డ్రైవర్ ఉద్యోగంలో ఉంటారు. దాంతో ఇప్పుడు చాలామంది డ్రైవర్లు కూడా మేము ఇప్పటి నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ వదిలేసి ఏదో గొర్రెలు మేపుకోవడమో, ఏదో లేబర్ పనికి వెళ్ళిపోవడమో అలాంటివి చూసుకుంటామని అయితే చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా డ్రైవర్స్ కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తాం, దీంట్లో కొన్ని సవరణలు చేస్తాం అనడంతో దేశం అంతటా కొన్ని చోట్ల ఈ ప్రొటెస్ట్ అయితే ఆపేశారు. ఇప్పుడు యథావిధిగా ట్రక్స్ అయితే నడుపుతున్నారు. చూడాలి ఇది ముందుకు ఎలా పోతుందో. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.